హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక డిఫరెంట్ వీడియో చేస్తున్నాను. ఏంటి మమ్మీ? ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానంటే రీసెంట్‌గా చాలా బ్యాడ్ న్యూస్ చూస్తున్నాను నేను. మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక తల్లి పిల్లలతో రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవడము. తర్వాత ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. ఒక అమ్మాయి J1 వీసా రాలేదని చెప్పి తను సూసైడ్ చేసుకుంది. ఇంకా చాలామంది సూసైడ్ చేసుకున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే నాకు అనిపించిందన్నమాట భయం. భయం అనేది చాలా చాలా ఎమోషనల్ ఫీలింగ్. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో యాక్చువల్ టాపిక్ వెళ్దాము. యాక్చువల్ భయం అంటే ఏంటి? భయం అంటే ఒక ఎమోషనల్ ఫీలింగ్. మరి ధైర్యం అంటే చాలామంది అనుకుంటారు భయం లేకుండా ఉండడం అని. ఆఫ్కోర్స్ నేను కూడా కాలేజ్ డేస్లో అదే అనుకున్నాను. తర్వాత కొంతమంది మేధావులతో మాట్లాడినప్పుడు, కొన్ని బుక్స్ చదివినప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, ధైర్యం అంటే భయాన్ని యాక్సెప్ట్ చేస్తూ, భయాన్ని క్యారీ చేస్తూ, ఆ యొక్క ఇన్స్టెన్స్ నుంచి బయటికి రావడానికి కావలసిన మార్గం కోసం ప్రయత్నిస్తూ, ఆ యాక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి తోడ్పడేదే ధైర్యం. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. భయం అనేది మనం పుట్టినప్పుడే మనతో పాటు వచ్చేసింది. అలాగే ధైర్యం కూడా మనం పుట్టినప్పుడే మనతో పాటు వచ్చేసింది. ఈ భయాన్ని, ధైర్యాన్ని క్యారీ చేస్తూ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ, మైల్ స్టోన్స్ని రీచ్ అవుతూ కొంతమంది సక్సెస్ రూట్ వెళ్ళిపోతారు. మరికొంతమంది భయాన్ని కంటిన్యూ చేస్తుంటారు లైఫ్లో, బట్ ధైర్యాన్ని కోల్పోతారు. అలాంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడము, తర్వాత సూసైడ్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. సో నేను ముందుగా చెప్పిన జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఈ కేటగిరీలోకి వస్తారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ వీడియోలో భయం వర్సెస్ ధైర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని నేను యథార్థ సంఘటనలు తీసుకొని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలనుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ మోటివేషన్ వీడియో టు ఆల్ ఆఫ్ అస్. సో వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. ఉరుగ్వే అనే దేశంలో రబ్బీ ప్లేయర్ టీం ఉండేది. రబ్బీ ప్లేయర్ అంటే మీరు సాయి సినిమా చూసింటారు, రాజమౌళి సినిమా. సో ఈ గేమ్ ఆడేవాళ్ళు ఏంటంటే పక్కన చిల్లీ దేశంలో ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. సో అందరు కలిసి ఆ ప్లేయర్స్, తర్వాత వాళ్ళ సపోర్టర్స్, వాళ్ళ ఫ్యామిలీతో, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఫ్లైట్లో బయలుదేరుతారు. సో అక్కడ మంచు పర్వతము దగ్గరికి రాగానే కొన్ని కారణాల వల్ల చెల్లిపోయి అక్కడ ఆ పర్వతం మీద కూలిపోయింది. అప్పుడు ఏంటంటే ఆన్ ది స్పాట్ కొంతమంది చనిపోయారు, కొంతమంది విపరీతమైన గాయాలతో బయటపడ్డారు, కొంతమంది చిన్న గాయాలతో కూడా బయటపడ్డారు. చాలా మంది పైలట్ దగ్గరికి వెళ్ళారు. పైలట్ ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు పైలట్ని అడిగారు ఏంటి అని. అప్పుడు పైలట్ వాళ్ళకి ఒక విషయం చెప్పాడు. ఆ పైలట్ ఏం చెప్పాడు వాళ్ళకని అనే విషయం నేను తర్వాత చెప్తాను మీకు. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, కొంతమంది చనిపోయారు. బతికున్న వాళ్ళు ఏం చేయాలో తోచని పరిస్థితి. ఒక్కసారిగా ఆ ఫ్లైట్ ముక్కలో ఉన్నారు కదా, ఆ ముక్కలో వెళ్ళి ఏమైనా దొరుకుతాయని చెప్పి చూశారు. వాళ్ళకు కొన్ని తినడానికి కొన్ని దొరికాయి. తర్వాత ఆ లెదర్ సీట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మరొక షెల్టర్ లాగా దాన్ని తయారు చేసుకున్నారు దాంట్లో ఉండడానికి. బయట చూస్తే విపరీతమైన చలి. సో వాళ్ళు చాలా ధైర్యంతో ఏదో చేద్దామని చెప్పి అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు, ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నారు. వాళ్ళలో ఒకతను ఒకసారి ఆ ఫ్లైట్లో ఒక రేడియో దొరికింది, కానీ ఆ రేడియో పనిచేయట్లేదు. తనకున్న స్కిల్స్ని ఉపయోగించి ఆ రేడియోని వర్క్ ఎలా చేశాడు. సో అందరూ న్యూస్ వినడం మొదలుపెట్టారు. ఆ న్యూస్లో అథారిటీస్ వీళ్ళ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఒక చిన్న ఆశ, వచ్చి కాపాడతారని. తర్వాత ఒక 10 days తర్వాత వాళ్ళకు తెలిసిన ఒక విషయం తెలిసి చాలా భయం వేసింది. అదేంటంటే ఈ అథారిటీస్ సర్చ్ ఆపరేషన్ని స్టాప్ చేశారు. ఎందుకంటే విపరీతమైన చలి, వెదర్ చాలా బ్యాడ్గా తాటి కాడము. దట్టు
వాళ్ళకి ఎవరికి వీళ్ళు బతికుంటారని చెప్పి హోప్స్ కూడా లేకపోవడము. సో వాళ్ళ దృష్టిలో వీళ్ళంతా చనిపోయారు అనే ఉద్దేశంలో ఉన్నారు. ఒకసారిగా అందరూ భయపడ్డారు. కానీ వాళ్ళలో ఒకతను ఒక మాట అన్నాడు, ఎందుకు బాధపడుతున్నారు మీరు, ఎందుకు భయపడుతున్నారు? ఇది ఒకందుకు మనకు గుడ్ న్యూస్. ఎవరో వచ్చి మనం కాపాడుతారని చెప్పి మనం ఇన్ని రోజులు 10 days వెయిట్ చేసుకున్నాము. ఈ న్యూస్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే మనం మన ఓన్గా యాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఈ యొక్క సంఘటన నుంచి మనం బయట రావడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి అందరికీ మోటివేట్ చేశాడు. ఎంత మంచి మాట కదండి అది. అప్పటి నుంచి నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి మొదలుపెట్టారు. తినడానికి తిండి ఉండట్లేదు, అయిపోయినాయి, ఏమీ లేవు. సో ఒక పక్క విపరీతమైన చలి. సో వాళ్ళు బతకాలంటే ప్రోటీన్ అవసరం, వాళ్ళ బాడీలోకి ప్రోటీన్ వెళ్ళాలి. అప్పుడు వాళ్ళలో ఒకతను ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఒక ప్రపోజల్తో వచ్చాడు. మనం బతకాలంటే మనం చనిపోయిన వాళ్ళ శరీరంలో ఉన్న భాగాల్ని మనం తిని బతకాలి, మనకు తప్ప వేరే మార్గం లేదని చెప్పి తోటి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళలో చాలామంది అప్పుడు ఒప్పుకోలేదు. తర్వాత ఉన్న 2 daysకి అందరు కలిసి డిస్కస్ చేసుకున్నారు. వాళ్ళకి అది ఆప్షన్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఫుడ్ లేదు, వాళ్ళకి ఏమైనా తిండి లేకపోతే ఇంకా బతికే ఛాన్సే లేదు. సో అప్పుడు చనిపోయిన వాళ్ళ బాడీలు తీసుకొని ముక్కలు చేసుకొని తిన్నారు. ఎంత బాధ అండి అది. సో తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అందరు కూర్చొని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఇద్దరు ధైర్యవంతులు ముందుకొచ్చి, మేము వెళ్ళి పర్వతాన్ని పైకి వెళ్ళేసి అక్కడ రూట్స్ చూసుకొని ఎలాగైనా సరే పక్క దేశానికి వెళ్ళి, చిల్లి దేశానికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము, వాళ్ళని తీసుకొని వస్తామేమన్నారు. చాలామందికి అది జరగదేమో అని చెప్పి అనుమానం, రిస్క్ అన్నారు కొంతమంది. కానీ వాళ్ళిద్దరు భయపడలేదు. సో వాళ్ళకి కావాల్సిన వస్తువులు, వాళ్ళ స్వెటర్స్ తీసుకొని, బూట్స్ లేవు కదా, స్నో బూట్స్ ఉండవు కదా, స్నో బూట్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకున్న సమ్ ఐటమ్స్, వాటి వారు ఫ్లైట్లో ఏవైతే దొరికాయో ఆ లెదర్ ఉంటాయి కదా, అవి చుట్టుకొని ఏదో సంథింగ్ అలా ప్రిపరేషన్ చేసుకున్నారు. చలిలో ఐటమ్స్ పడుకోవడానికి ఒక దుప్పట్ లాంటిది కావాలి కదా. సో దానికోసం సంథింగ్ దే ఫైండ్ సంథింగ్ ఇన్ ద ఫ్లైట్ దే మేడ్ బై దేర్ ఓన్. అలా తీసుకొని బయలుదేరారు. అలా పర్వతం ఎక్కుతూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి పైలట్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. అంతకుముందు చెప్పాను కదా, పైలట్ ఒక విషయం చెప్పాడు వాళ్ళకని. పైలట్ ఏం చెప్పాడంటే, వీళ్ళు అడిగారు మనం ఎక్కడ ఉన్నాము ఇప్పుడు అని. ఈయన ఏం చెప్పాడంటే, మన చిలీ ఒక ప్లేస్ ఉంటుంది, మన చిలీ దేశంలో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ని మనం దాటి వచ్చాము. ఆల్మోస్ట్ మనము పర్వతానికి ఎడ్జ్లో ఉన్నాము. సో అలా వెళ్తే మనకి అక్కడ మనసులో ఉండే ప్లేస్ ఉంటుంది అని చెప్పన్నారు. అంటే అది ఈస్ట్ సైడ్ వస్తుందన్నమాట అది. సో వీళ్ళు ఏం చేశారంటే ఈస్ట్ సైడ్కి వెళ్ళడం మొదలుపెట్టారు. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే దే ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్ అని చెప్పి తెలిసింది. ఎందుకంటే ఆ పైలట్ చెప్పినట్టు ఆ చిలీ ఆ ప్లేస్ ఇంకా దాటలేదు అది. సో ఈస్ట్ సైడ్కి వెళ్ళారంటే ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అప్పుడు రిలీజ్ అయ్యారన్నమాట, ఈస్ట్ కన్నా వెస్ట్ సైడ్కి వెళ్తే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సో మళ్ళీ వెస్ట్ సైడ్కి వెళ్తూ ఆ వెళ్ళాలంటే పెద్ద ఎత్తైన పర్వతం మళ్ళీ ఎక్కాల్సి వస్తుందన్నమాట. అలా ఎక్కుతూ వెళ్ళిపోయారు. అలా వెళ్తుండగా 10 days ఇలాగే ట్రావెల్ చేశారు చలిలో. చూడండి ఎంత దారుణంగా ఉంటుంది ఆ వెదర్. అలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళ మొహాల ఆనందం ఏంటంటే ఒక వాటర్ ఉన్న ప్లేస్ కనిపించింది వాళ్ళకి. సో ఎవరో కంపల్సరీగా ఉంటారు ఇక్కడ, నివసిస్తుంటారని చెప్పి ఒక ఆశ కలిగింది వాళ్ళకి. అంతలో ఆ వాటర్ సెలయేరు ఉంది కదా, అటుపక్కకి గుర్రం మీద ఒక అతను వెళ్తున్నాడు. వీళ్ళు చూశారు ఆయన్ని. గట్టిగా అరుద్దామని వీళ్ళకి నచ్చలేదు. అలాగే అరుస్తూ ఉన్నారు, హలో హాయ్ హాయ్ అని పిలుస్తూ ఉన్నారు. ఆ వాటర్ శబ్దంలో ఏమీ వినిపించట్లేదు ఆ క్యాండిడేట్కి, ఆ గుర్రం మీద ఉన్న క్యాండిడేట్కి. అతను ఒకసారి చూశాడు వీళ్ళని. చూసి ఎవరో
సమ్ టూరిస్ట్ వాళ్ళు వచ్చింటారు అని చెప్పి తర్వాత మళ్ళీ తన పనులు తను కంటిన్యూ అయిపోయాడు. అప్పటికి వీళ్ళు సైకిల్ చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ ఒకసారి చూశాడు. అప్పుడు తను ఏదో డౌట్ వచ్చింది. మేబీ దే ఆర్ ఇన్ ట్రబుల్ అని చెప్పి అనిపించింది. మాట్లాడదామంటే సౌండ్ వినిపించదు. అప్పుడు ఏం చేశాడంటే వెంటనే తన పక్కన తన ఇంట్లోకి వెళ్ళి ఒక పెన్ను పేపర్ తీసుకొచ్చి ఒక రాయికి కట్టేసి వీళ్ళ సైడ్కి ఇసిరేసాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డీటెయిల్గా రాశారన్నమాట. మేము ఊరికే రబ్బీ ప్లేయర్ ఇలా జల్లికి వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ జరిగింది. మా సహచరులంతా అక్కడ ఉన్నారు. మేమిద్దరం ఇట్లా వచ్చాము ఇక్కడికి, ఏదైనా హెల్ప్ చేయండి మాకు అని చెప్పి రాసి అలా ఇసిరేసాడు అతనికి అటుపక్కకి. సో ఆ గుర్రం పైన ఉన్న క్యాండిడేట్ తీసుకుని ఒకసారి చదివాడన్నమాట. తను షాక్ అయిపోయాడు. షాక్ అయిపోయి వెంటనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ లైక్ బ్రెడ్ సమ్ ఫుడ్ తీసుకొచ్చి మళ్ళీ అవతలికి ఇసిరేసాడు. సో అప్పుడు వాళ్ళిద్దరు తీసుకొని తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు గుర్రం ఉన్న క్యాండిడేట్ ఏం చేశాడంటే ట్రావెల్ చేశాడు. దాదాపు 120 మైల్స్ 10 అవర్స్ ట్రావెల్ చేశాడు గుర్రం మీద. ట్రావెల్ చేసి ఆ చిలీ అథారిటీస్ వాళ్ళకి చెప్పేశాడు ఇలా జరిగిందని. అప్పుడు వాళ్ళు వచ్చారు. అథారిటీస్ వాళ్ళు వచ్చేసి వీళ్ళిద్దరిని కాపాడిన తర్వాత వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు కూడా నమ్మలేదు అథారిటీస్. ఎందుకంటే వీళ్ళ సైకలాజికల్గా మెంటల్గా చాలా డౌన్ అయిపోయారు. వీళ్ళ యొక్క బాడీ వీళ్ళు చూసి ఏదో పిచ్చి వాళ్ళేమో, వీళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారేమో అని చెప్పి వీళ్ళు నమ్మలేదు ఫస్ట్లో. ఎందుకంటే వీళ్ళు నమ్ముకొని ఇప్పుడు హెలికాప్టర్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్తే వెదర్ బాగలేదు, రిస్క్. సో వీళ్ళ మాటలు పెట్టుకొని వెళ్ళారంటే వాళ్ళకి డేంజర్ కదా. అందుకని అథారిటీస్ ఫస్ట్ నమ్మలేదు. తర్వాత కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. వీళ్ళు ఆన్సర్ చెప్పారు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారన్నమాట వీళ్ళు చెప్పింది నిజమని చెప్పి. అప్పుడు వెంటనే హెలికాప్టర్స్ తీసుకొని అక్కడికి వెళ్తే మిగతా వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం. ఒక్కసారిగా వాళ్ళ మొగలో ఆనందం హెలికాప్టర్ చూడగానే. ఆల్మోస్ట్ చనిపోయారు అని వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పి డిసైడ్ అయిపోయారు వీళ్ళు. ఇన్ని రోజులకి ఇంకా రెస్పాండ్ రాలేదు కదా. సో దేమైతే డైలీ అని చెప్పి అనుకున్నారు సహచరులంతా. అలాంటిది ఒకసారిగా హెలికాప్టర్ చూసి అలాగ ఆనందంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అలా తీసుకొచ్చి వీళ్ళని అథారిటీస్ తీసుకొచ్చి ఒక ఐసీయూలో పెట్టి వీళ్ళని చాలా ట్రీట్మెంట్ చేసి అలా బతికించారు. వీళ్ళు దాదాపు 40 to 45 kgs దే లాస్ట్ దేర్ వెయిట్ అండ్ ఇట్ టుక్ 70 days. దిస్ ఎంటైర్ పీరియడ్ వాజ్ లైక్ 72 days. సో ఈ యథార్థ సంఘటన వల్ల మనకు తెలిసిన విషయం ఏంటంటే భయం. వాళ్ళందరూ భయపడ్డారు, భయాన్ని యాక్సెప్ట్ చేశారు, భయాన్ని క్యారీ చేస్తూ ధైర్యంతో ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సో అందుకే నేను ఈ స్టోరీ చెప్పాలనుకున్నాను. ఎన్నో కష్టాలు వస్తాయి. భయం అనేది ఎమోషనల్ ఫీలింగ్. భయం అనేది మనకు అవసరం. ఆ భయంతో పాటు ధైర్యం కూడా అవసరం. సో ఆ ధైర్యంతో మనకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ మనం అందరం ముందుకెళ్ళాలి.